భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, గురుదేవుల వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన ఫలితంగా వచ్చినటువంటి ఉపాసనా బలం చేత ప్రత్యేకించి గోచారవశాత్తు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి గవ్వ ప్రశ్నను సమన్వయం చేసుకుని ఈ వారం రాశి ఫలాల్ని తెలియజేస్తూ ఉన్నాను. 2వ తారీఖు జూన్ మాసం 2025 సోమవారం నుండి 8/6/2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులు: మేషంలో శుక్రుడు, వృషభంలో రవి బుధులు, మిథునంలో దేవగురు బృహస్పతి, కర్కాటకంలో అంగారకుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని. వారాంతరానికి వృషభం నుండి మిథునంలోకి బుధుడు, అలాగే కర్కాటకం నుండి సింహంలోకి అంగారకుడు యొక్క సంచారం జరగబోతుంది. వివిధ ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలే కాకుండా ఈ విధమైనటువంటి గ్రహగతులు దేశ కాలమాన పరిస్థితుల్లో ఎంతో ప్రభావాన్ని చూపబోతున్నాయని నేను తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి అంశాలు, సాంకేతిక పరమైనటువంటి స్థితిగతులు, వీటన్నిటినీ కూడా ప్రభావితం చేసేటువంటి విధంగా ఈ గ్రహగతులు ఉండబోతున్నాయి. ప్రత్యేకించి దేశ కాలమాన పరిస్థితుల్లో వాతావరణంలో కలిగే రకరకాలైనటువంటి మార్పులు, వాటి కారణంగా వింతైనటువంటి విచిత్రవంతమైనటువంటి వ్యాధులు మళ్ళీ ప్రబలిపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అతివృష్టి అనావృష్టి కారణాల వల్ల అవ్వచ్చు, వర్ష తీవ్రత వల్ల అవ్వచ్చు, వరదలు ముంపులు లాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కూడా ఉండేటువంటి అవకాశం గోచరిస్తుంది. కర్కాటక రాశి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందవంబ జై. కర్కాటక రాశి జాతకులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు యోగించేటువంటి అవకాశం ఉంది. వాటిలో మీకు లాభం కలుగుతుంది. విదేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అవ్వచ్చు, దూర ప్రాంతానికి సంబంధించిన మిత్రుల వల్ల మీకు లాభం కలిగేటువంటి అవకాశం ఉంది. విద్యలో అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు, ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి యోగాలు ఉన్నాయి. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సరికొత్త నిర్ణయాలు తీసుకోవడానికి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులే అధికంగా ఉంటాయని మనం తెలియచేయచ్చు. మరిన్ని సానుకూలవంతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాలని పొందటానికి కాను ఈ రాశి జాతకులు హనుమంతుల వారు, ఆంజనేయ స్వాముల వారిని విశేషంగా పూజించండి. ఆంజనేయ స్వాముల వారికి కనుక కదలి అర్చన చేయించిన కదలి ఫలాలు అరటిపళ్ళ చేత హనుమంతుల వారికి విశేషంగా అర్చన చేయించగలిగితే సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, అనుకూలవంతమవుతాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితుల్ని మనం చూడబోతూ ఉంటాం. For more videos like this, subscribe Big TV channel.